హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 9. దేవాంశ్ బయటకు వెళ్ళగానే శివాని జరిగిందంతా నిజమేనా అని ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆలోచనల నుండి తేరుకొని బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. ఇక్కడ దేవాంశ్ కూడా ఆలోచనలో ఉన్నాడు. శివాని పెళ్లికి ఎస్ చెప్పకపోతే ఇంత త్వరగా పెళ్లికి అమ్మాయిని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, అది కూడా వేదిక ఇష్టపడే అమ్మాయి. ఈ సమయంలో అతనికి శివాని తప్ప వేరే మార్గం లేదు. దేవాంశ్ వేదిక గురించి మాత్రమే టెన్షన్ పడుతున్నాడు. శివాని ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని నీళ్లు తాగడానికి కిందకు వెళ్ళింది. సునీత శివానీని గమనించి ఆమెతో మాట్లాడాలని చెప్పింది. సునీత శివానితో కలిసి గార్డెన్ లోకి వెళ్ళింది. కాసేపు నాతో కూర్చో చెప్తూనే శివానీని తన పక్కన కూర్చోబెట్టుకుంది. శివానమ్మ, నువ్వు దేవాంశ్ బాబుని పెళ్లి చేసుకోమ్మా, అది కూడా వేదిక కోసమే. దేవాంశ్ బాబు చాలా మంచివాడు. అవును, అతనికి కొంచెం కోపం ఎక్కువ, కానీ అతడు చాలా మంచివాడు అని చెప్పింది. శివానికి కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం కోపం వచ్చినప్పటికీ ఆ వ్యక్తి కోపాన్ని అతని వైఖరిని చూస్తూనే ఉన్నాడు. వేదిక కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకున్న దేవాంశ్ పేరు నాతో ముడిపడి ఉంటుంది. నాకు వద్దు, అలాంటి జీవిత భాగస్వామిని నేను ఊహించుకోలేను. ఇకపోతే దేవాంశ్ ప్రేమ, అతని మంచి మనసు నాకు అవసరం లేదు అని అంది శివాని. దేవాంశ్ బాబు ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదని చెప్పింది సునీత. మోసం ప్రతి వ్యక్తికి చేదు అనుభవాన్ని నింపుతుంది. పైగా అతను తన ఫ్రెండ్ ని చెల్లిని పోగొట్టుకున్నాడు. ఇక వాళ్ళ గుర్తుగా వేదిక మాత్రమే ఉంది. వేదిక కోసం దేవాంశ్ ఏదైనా చేయగలడు అని చెప్పింది సునీత. శివాని ఆశ్చర్యంగా మోసమా అని అడిగింది. సునీత ఇంకా ఏమీ చెప్పకముందే ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సునీతకి దేవాంశ్ తనను పిలిచాడని చెప్పింది. దాంతో సునీత ఏం చెప్పకుండానే ఆ సంభాషణ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ సునీత మాటలు శివానీని ఆలోచింపజేశాయి. శివాని కూడా అక్కడి నుండి లోపలికి వచ్చింది. ఆమె తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకొని ఆ విషయాల గురించి ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలతోనే ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. మేఘన వేదిక చెయ్యి పట్టుకుని ఆమెతో పాటు లాక్కెళ్లిపోతోంది. దేవాంశ్ నిస్సహాయంగా నేలపై మోకాళ్లపై నిల్చొని ఉన్నాడు. వేదిక ఏడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. శివాని వేదికను ఆపమని దేవాంశ్ కి చెప్తూనే ఉంది. ఆమె అలానే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది, కానీ దేవాంశ్ మాట్లాడలేదు. అక్కడి నుండి అతను కదలడం లేదు. చివరికి శివాని తన దగ్గర ఉన్న తాళిని తన మెడలో కట్టమని చెప్పింది. దేవాంశ్ ఆమె మెడలో తాళి కట్టాడు. ఆ వెంటనే శివాని పరిగెత్తుకుంటూ వెళ్లి వేదిక చేతిని పట్టుకొని ఆపింది. వేదికను ఆపగలిగే హక్కు దేవాంశ్ ని పెళ్లి చేసుకున్న ఆమెకు మాత్రమే లభించింది. ఆ హక్కుని ఆమె కలలో కూడా కాదనలేకపోయింది. కళ్ళ చూసిన వెంటనే ఉలిక్కిపడి శివాని కళ్ళు తెరిచింది. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ టైంలో శివానికి దేవాంశ్ తన గదిలోకి ఎవరైనా రావడం ఇష్టం లేదన్న విషయం గుర్తొచ్చి లేచి దేవాంశ్ రూమ్ కి వెళ్లేది కాస్త యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి వేదికను చూసేందుకు ఆమె గదిలోకి వెళ్ళింది. అప్పుడు ఆమె కళ్ళు వేదిక పక్కన కూర్చున్న దేవాంశ్ మీద పడ్డాయి. అక్కడ దేవాంశ్ ఉంటాడని ఆమె అసలు ఊహించలేదు. శివాని వెళ్లి వేదికకి ఇంకో పక్క కూర్చుంది. పెళ్లి చేసుకుందామని దేవాంశ్ కళ్ళలోకి చూస్తూ చెప్పి, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని చెప్తుంది. చెప్పు, మీకేమి కావాలన్నా చేస్తాను అని అన్నాడు దేవాంశ్. అంతగా ఏమీ లేదు, నీ ప్రవర్తన కాస్త మార్చుకో. నేను వేదికను నాదైన రీతిలో హ్యాండిల్ చేస్తాను. నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు. నేను నీతో పాటు ఒకే బెడ్ పై పడుకుంటాను. నువ్వు నీ హద్దులు దాటకూడదు. ఇంకా మా తమ్ముడు వచ్చాక హాలిడేస్ లో వాడు కూడా నాతో పాటే ఉంటాడు అని చెప్పు, నీకు ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. వేదికను తనదైన రీతిలో హ్యాండిల్ చేస్తాను అని వాని చెప్పిన కండిషన్ అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఒక వేదిక గురించి కండిషన్ లో తప్ప మిగిలిన వాటిలో దేవాంశ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ టైంలో దేవాంశ్ ఈ విషయంలో ఆమెతో గొడవ పడే పరిస్థితిలో లేడు. సరే నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి, నువ్వు ఇప్పుడు నాతో ఒకే మంచం మీద ఉన్నావు కదా, నువ్వే నీ నియమాలను ఉల్లంఘిస్తే అప్పుడేం చేస్తావు? నీకు నువ్వే శిక్ష వేసుకుంటావా అని శివానిని అడిగాడు దేవాంశ్. ఈసారి వేరు, వేదిక మన మధ్యలో ఉంది కదా, అయినా నిన్ను ఒంటరిగా నాతో పడుకొనిస్తానని అనుకోకు. రూల్స్ బ్రేక్ చేస్తే నీ విషయంలో నేను అసలు ఆలోచిస్తానని అనుకోకు. నీకు కూడా తెలుసు నేనేం నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకోవడం లేదని అని అంటుంది. ఇక్కడ నేనేం నిన్ను చేసుకుంటున్నందుకు సంతోషించడం లేదు. నిజానికి నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నీ కండిషన్స్ అన్నింటికి ఒప్పుకుంటున్నాను అని శివానికి క్లారిటీ ఇచ్చాడు దేవాంశ్. నేను విన్నదాని ప్రకారం వేదిక అత్త మరో 3 రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగింది శివాని.
రేపే పెళ్లి చేసుకుంటున్నాం. త్వరలో పెళ్లి రిజిస్టర్ చేసుకుందామని వెంటనే బదులిచ్చాడు దేవాంశ్. రేపా? ఏంటి నువ్వనేది? ఇంత తొందరగా నేను అస్సలు ఏం ప్రిపరేషన్స్ చేసుకోలేదు అని శివాని అనగానే, ఏంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలా? అంత ఇంట్రెస్ట్ ఉందా ఈ పెళ్లి చేసుకోవడానికి నీకు అని అడిగాడు దేవాంశ్. కాదు, కానీ నన్ను నేను పెళ్లి కూతురి అలంకరణలో చూడాలనుకుంటున్నాను. కనీసం నా ఈ కోరికైనా తీర్చలేవా? నేను పెళ్లి చేసుకునేది కూడా నిన్నే కదా, మొహం పక్కకు తిప్పుతూ అడిగింది శివాని. సరే, రేపు పగలు నువ్వు సునీత గారితో కలిసి షాపింగ్ కి వెళ్ళు. మధ్యాహ్నం మ్యారేజ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కోర్టు మ్యారేజ్ కి టైం ఇవ్వలేదు కాబట్టి ఇంట్లో పెళ్లి చేసుకొని పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి అంటూ అక్కడి నుండి లేచి తన రూమ్ కి వెళ్ళాడు. ఇంట్లో పెళ్లి చేసుకోవడమే కాకుండా మీడియాకు ఫోన్ చేసి తన పెళ్లి విషయం అందరికీ తెలిసేలా, ఈ విషయాన్ని అన్ని న్యూస్ ఛానల్ పేపర్స్ లోను పబ్లిష్ అయ్యేలా చేయాలన్నది దేవాంశ్ ప్లాన్. నిజంగా నేను పెళ్లి చేసుకోబోతున్నానా? ఈ విషయం ఇంకా శ్వేతకు చెప్పలేదు. తర్వాత తెలిస్తే చంపేస్తుంది అని ఆలోచిస్తూ అనుకుంది శివాని. వెంటనే అక్కడి నుండి లేచి వేదిక నుదుటిపై ముద్దు పెట్టి తన గదిలోకి వచ్చి శ్వేతకి కాల్ చేసింది. హలో శ్వేత, నీకు విషయం చెప్పాలి అని శివాని అనగానే నిద్రలోంచి కళ్ళు నిలుముకుంటూ లేచిన శ్వేత, హా చెప్పు. అయినా ఆ విషయం ఏంటో రేపు కాల్ చేసి చెప్పకూడదా అని అడిగింది. లేదు, ఇప్పుడే చెయ్యాలి, లేకుంటే నువ్వు నన్ను చంపేస్తావని శివాని శ్వేతతో అంది. సరే, ఇప్పుడేం చేస్తావు అని కాల్ చేస్తావు అని అడిగింది శ్వేత చాలా మామూలుగా. ఇంకా ఏం చెయ్యలేదు, రేపు చేస్తాను అని బదులిచ్చింది శివాని. అబ్బా, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి వింతగా మాట్లాడుతున్నావు. నీ బ్రెయిన్ సరిగా ఉందా, లేక ఆ రాక్షసుడు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టాడా చెప్పు, నేను వచ్చి అడుగుతాను. నిద్రమత్తులో చిన్నగా గొనుగుతున్నట్టుగా అంది శ్వేత. నేను రేపు ఆ రాక్షసుడిని పెళ్లి చేసుకుంటున్నాను అని శివాని ఊపిరి బిగబట్టి చెప్పింది. ఇంకా కాస్త మగతగా ఉన్న కళ్ళు కాస్త ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నీకు పిచ్చి పట్టలేదు కదా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, లేక అసలు బ్రెయిన్ పోయిందా? అసలు నీకు ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి దొరకలేదా? అయినా అహంకారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు అతనితో ప్రేమలో పడ్డావా ఏంటి ఈ రోజు? అవును, నిన్న నీకు కోపం వచ్చి ఉద్యోగం కూడా వదిలేస్తానని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావా? తమాషా చేస్తున్నావా నువ్వు అని నాన్ స్టాప్ గా అడుగుతుంది శ్వేత. లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు కూడా నా పెళ్లికి రావాలని కోరుకుంటున్నాను అని బదులిచ్చింది శివాని. అతను నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తుందా? నీకు పెళ్ళయ్యాక నేను హింసించే లైసెన్స్ తెచ్చుకుంటున్నాడు. నువ్వు అతని బానిసగా మారాలనుకుంటున్నావా అని కొంచెం సీరియస్ గా అడిగింది శ్వేత. లేదు, నేను వేదిక కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పింది శివాని. నీకు వేదికలో నిక్కి కనిపిస్తుందని నాకు తెలుసు, కానీ దీనివల్ల నువ్వు జీవితాంతం ఇంకొకరి కోసం బందీ కావాలని అనుకుంటున్నావా అని శ్వేత అనగానే శివాని ఏడుపు ప్రారంభించింది. శివ, నేను నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ, కానీ నేను చెప్పింది నిజమే. నిక్కి ఇప్పుడు తిరిగి రాలేదని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అయినా వేదిక ఏమి నీ బాధ్యత కాదు అని శివానికి ఇంకా ఏదో చెప్పాలని చూసింది. కానీ శివాని మధ్యలోనే ఆపి, రేపు నీ కోసం ఎదురు చూస్తాను. నువ్వు నా పెళ్లికి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి శివాని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఫోన్ పెట్టాక శివాని నిక్కి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిక్కి ఆమె చిన్న చెల్లెలు. ఆమె 6 సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో నిక్కీని కోల్పోయారు శివాని ఫ్యామిలీ. ఆ తర్వాత నిక్కీ మరణానికి తనే కారణమని భావిస్తున్న శివానికి తన తల్లితో చాలా గొడవలు జరిగాయి. నిక్కీ మరణించినప్పుడు ఆమె వయసు కేవలం 4 సంవత్సరాలు. శివాని అలానే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.